హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ము బ్లాగ్స్. ఈరోజు అయితే నైట్ నాగోల్కి వెళ్ళేది ఉంది, కానీ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. హలో ఫ్రెండ్స్, చూడండి పిచ్చుకలు అని చాలా బాగా సౌండ్ చేస్తున్నాయి. కనిపించకపోవచ్చు కానీ సౌండ్ చేస్తున్నాయి, ఒకసారి వినండి కదా. చూడండి ఫ్రెండ్స్, ఊర్లో అయితే ఇలా మేకలు గొర్రెలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇది చాలా బాగుంది కదా రోడ్ వ్యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Here we go. I'm in the mom's home and she is my sister and Blessing, come. Little princess is sleeping now. Now I came to my mom's anamata. Chinna talli, it's me, it's Blessing. హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మా బ్లెస్సీ పాప అయితే మీకు హాయ్ అని చెప్పేస్తుంది. అండ్ తన చెల్లి చెప్పినట్టుగా కూడా తను కూడా నేను చిన్న తల్లి అన్నప్పుడు హాయ్ అని తను కూడా ప్రాంప్టింగ్ ఇస్తుంది అనమాట తన చెల్లికి. మా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా బ్లెస్సీ పాప చూడండి, నాకు కిసి పెట్టమంటే నాకు కిసి పెడుతుంది, ఇంకా కిసి పెట్టమంటే వాళ్ళ చెల్లి కూడా కిసి పెడుతుంది. ఇంత క్యూట్గా ఉంది కదండి. ప్లీజ్ ఈ పాప కోసం అయినా సరే నా బ్లాగ్స్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నా? ఇంటికి వెళ్తున్నావా? వదలే ఇంటికి వదలే 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 ఇంటికి వదలే. కిసిపెట్టు మా పెద్ద మమ్మీ చెప్పు, మా పెద్ద మమ్మీ చెప్పు, మా పెద్ద మమ్మీ చెప్పు, పెద్ద మమ్మీ చెప్పు, మా పెద్ద మమ్మీ చెప్పు. Cute little princess is fine. తనని చూడండి ఎంత క్యూట్గా లిటిల్ ప్రిన్సెస్ ఎంత స్వీట్గా ఉందో. తను అలా కదిలిస్తుంటే తనని పిలిచినట్టు ఓ అని అంటుంది. చాలా బాగా అనిపించింది. తన అక్కతోనూ తన బ్లెస్సీ వాళ్ళ అక్కతోనూ ఈమెతోనూ చాలా బాగా ఆడుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఏడుస్తుంది, ఇంకా పడుకోబెడుతున్నాను, ఊకోబెడుతున్నాను, అలా జోలా పడుతున్నాను అనమాట. సో కాసేపు అయితే ఏడ్చింది. ఐఎమ్ సో సారీ, ఎప్పుడు ఏడిపోయినా ఇంకా నవ్వరా అని అన్నట్టు గట్టిగా కొంచెం అనేసరికి ఏడ్చేసింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకే, ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ప్రయాణం అయితే జరుగుతుంది. సో మేము ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము అందరం కలిసి. అక్కడ మా పాస్టమ్మ అండ్ వాళ్ళ చెల్లెలు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఆడపడుచు అనమాట. సో వాళ్ళందరం కలిసి మేము వెళ్తున్నాము. స్మైలీ పాపను కూడా చూడండి వెళ్తున్నాము, పాటలు పాడుకుంటూ ఎంత హుషారుగా వెళ్తున్నాము. ఇంకా నాగోల్కి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. అక్కడ గృహ కూడిక ఉంది, అందరం కలిసి వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ పాటలు పాడుతూ వాక్యము చదువుతూ వింటూ ఇంకా ఎదుటివారి రక్షణ కొరకు అయితే ప్రార్థన చేస్తూ వచ్చామన్నమాట. సో చూసేయండి. ఇంకా ఇక్కడైతే వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెము అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు
అక్కడ అలా జంప్ చేస్తుంది అనమాట. అలా జంప్ చేసినప్పుడు స్మైలీ పాప చాలా బాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. తను ఏదో ఇలా జంపింగ్ దాని మీద నించొని జంపింగ్ చేస్తున్నాము అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంది అనమాట. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. Call me when you want, baby, can't take it on my heart. Yeah, yeah, give me your love. Yeah, yeah. Call me when you want, baby, can't take it on my heart. ఓకే బాయ్, విల్ మీట్ ఇన్ గోల్. ఇంకా ఇక్కడ చూసారా వెళ్ళేసరికి అయితే 8 అయింది. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్, ఇంకా ఫుల్ వర్షంలో ఇంకా రోడ్లు అయితే మొత్తం మునిగిపోతూ వచ్చాయన్నమాట. ఇంకా సైడ్ రోడ్ నుంచి ఇక్కడ రోడ్ వాటర్ అన్నీ పంపించేస్తూ ఉన్నారు. అంతకన్నా వచ్చేసాం, ఇదిగోండి నాగోల్కైతే వచ్చేసామన్నమాట. ఇంకా సేపట్లో అయితే చేరుకుంటాము. ఇంకా 7:30కి అట్లా 7 o'clockకి అట్లా స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ గృహ కూడిక ఇంకా 8 అయిపోయింది. 8:10కి అట్లా స్టార్ట్ చేసేసారనమాట. సో ఆలస్యం లేకుండా పాటలు పాడుకుంటూ ఇంకా వాక్యం చదివేసుకుని ఇంకా ప్రేయర్ చేసేసుకుందాం. రండి వెళ్దాం. ఇంకా ఆలస్యానికి కారణం ఏంటంటే ఫుల్ వర్షం, ఫుల్ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఇంకెవరు కూడా రాలేకపోయారు. అంతా ట్రాఫిక్లో కూడా మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారనమాట. అందుకే 8 o'clock అలా స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ నైట్లో వ్యూ సిటీ అయితే చాలా బాగుంది. అందుకే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. చాలా బాగుంది అన్నట్టు అట్లా చేశాను. సో రండి వెళ్దాం. Call me when you want, baby, can't take it on my heart. Yeah, yeah, give me your love. Yeah, yeah, yeah.
ఎవరిని చూస్తాం? దేవుడు కన్ను దృష్టి లోకమంతటా చూస్తుంది. నా కొరకు నోవాహు లాగా ఒక్కడన్నా ఉన్నాడా అని భయభక్తులతో దేవునితో నడిచేవాడుగా, నిందారహితుడుగా, నింద లేకుండా, దేవుని దృష్టికి నీతిమంతుడిగా, దేవుడు చెప్పిన పని చేసే ఒక్క వ్యక్తి అన్నా ఉన్నాడా? నోవాహు లాగా దేవుని ఆరాధించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడని దేవుడు భూలోకానికి చూస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు నేను చెప్పగలుగుతామా, దేవా నేనున్నాను నోవాహు లాగా అని? దేవుడి దృష్టికి నోవాహు కృపం పొందిన వాడిగా ఉన్నాడు. దేవుడు తనకు ఒక పని అప్పగించినాడు. ఏంటంటే వర్షం వస్తుంది అంటే, వర్షం అంటే ఇప్పుడు మనకు కూడా విపరీతమైన వర్షం వచ్చింది కదా. ఇప్పుడు మనకి వర్షం అంటే పరిచయం. నోవాహు కాలానికి వర్షము లేదు, మరి అప్పుడు పంటలు ఎలా పండుతాయి? చూడండి, ఆది కాండంలో దగ్గర రాయబడింది. ఆది కాండంలో 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలియే పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. అప్పట్లో మరి పొలాలు ఎట్లా పండేటివి, ఎలా వచ్చేటివి అంటే భూమిలో నుండి ఏమొచ్చేదండి? ఆవిరి వచ్చేది. ఆవిరి ద్వారా 500 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 కొడుకులు ఎవరికి కలిగినారు? నోవాహు కలిగినారు కదా. ఇప్పుడు నోవాహు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాడంటే 8, 9 మనం చదువుకున్నాం కదా, అందరం కాదు చదువుకున్నాం. అయితే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడైన ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నాడు, దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఇన్ని మంచి. రెండవసారి దొంగ మాదిరిగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన దృష్టికి ఎవరైతే విలువగా ఉంటారో, దేవుని దృష్టికి ఎవరు విలువైన వారంటే ఆయన రక్తం చేత కడగబడి పవిత్రంగా తీర్చబడతారో, పాపము లేకుండా జీవిస్తారో, నోవాహు వలె నీతిమంతులుగా ఉంటారో, నోవాహు వలె నిందారహితంగా ఉంటారో, దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా చేసేవారు ఎవరైతే ఉంటారో, అంతేకాదు దేవుని రాకడికి మెలకువగా ఉంటారో, దేవుని రాకడికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, దేవుని రాకడికి నమ్మకమైన దాసుడు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని రాకడికి ఎత్తబడతారు. దేవుడు వచ్చినప్పుడు మధ్యాకాశంలో మనని తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్ళాలంటే మన జీవితంలో పవిత్రత ఉండాలి. పవిత్రత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన చూడలేరు. దేవుని రాకడికి నిషిద్ధమైనది, అపవిత్రమైనది, ఏది కూడా పనికిమాలినది ఏది దేవుని రాజ్యానికి వెళ్ళదు. యేసు రక్తంతో కడగబడిన వారు మాత్రమే, పవిత్రంగా ఉన్నవారు మాత్రమే దేవుని రాకడికి వెళ్తారు. ఒకవేళ మన జీవితంలో అపవిత్రంగా జీవిస్తే, మన ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడు పదే మనల్ని హెచ్చరించినా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని రాజ్యానికి మనం పోకుండా నిత్య నరకాగ్ని గుండానికి మనం వెళ్తాం. అలనాటి భక్తులు, అలనాటి దేవుని కుమారులు అనేవారే, నరుడు కుమారులు అనేవారే, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి దేవుని దృష్టికి అక్రమంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న ఆయన తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వారు అంటారు, ప్రభువా మేము నీ నామమున బోధించలేదా, మీ నామమున మేము ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదా, దయ్యములు పెట్టగొట్టలేదా అంటే అక్రమం చేయవారు ద్వారా నా యుద్ధ నుండి కొండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా నోవాహు కాలంలో కూడా విచ్చలవిడిగా ఉన్నారు, దేవుని నిష్ఠులుగా ఎవరు లేరు. ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులైనారు. ఇప్పుడు వర్షము ద్వారా దేవుడు మనుషుల్ని నశింపజేయుడు గాని దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందంటే అగ్ని గంధకాల చేత దేవుడు కాల్చనై ఉన్నాడు. మనం చేసిన పాపాన్ని బట్టి నిత్య నరకాగ్ని గుండంలో వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా అయితే నోవాహు 100 సంవత్సరాలు ప్రవచించిన నీతి వాక్యం చెప్పిన మారణ స్థితిలో ఉంటే ఈ యొక్క ప్రాణానికి ఇదే ఉత్తరవాలి. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నరులతో పెరుగురాడదు, లేకపోతే వాదించదు. దేవుడు మన యొక్క చిత్తాన్ని వదిలేస్తాడు. లేకపోతే రేపు చూస్తానులే అని ఒకవేళ బహుశాన్ని హృదయంలో కట్టడిస్తున్నా ఆలోచిస్తున్నామేమో, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏర్పాటిది, మీరిద్దరూ కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. ఒకటి సర్వలోకము
వారందరూ శూరులు, వీరులు, వీరులు, ఎంతో తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఎంతో విచ్చలవిడిగా ఉన్నవారు ఆ 40 దినాల్లో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై నశించిపోయినారు. నేడు కూడా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఎక్కడ చూసినా తిరువాలే, ఎక్కడ చూసినా పప్పులే. న్యూస్ పేపర్ చూస్తే ఎంతో విచ్చలవిడి భయంకరమైన పరిస్థితులు లేవా? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ దేవవాక్యం చెప్పబడింది. అక్రమం విస్తరించిన చేత ప్రేమ చల్లారిపోతున్నది. ఎక్కడ చూసినా దేవుని ప్రేమ, దైవికమైన ప్రేమ, మంచి ప్రేమ ఎక్కడ లేదు. అక్రమం విస్తరించిపోయింది. ఎవరి ఇష్టానుసారంగా వారుంటే దినాలు నోవాహు దినాలు వచ్చినాయి. రోజు భార్యని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వెనకటి గ్రంథాల కుటుంబం అయిపోయింది. సొదొమ కుమారుడు ఏ విధంగా అత్యంతంగా కాల్చబడిందో ఆ విధంగా మనం కూడా కాల్చబడుతున్నాం. అలాంటి తరాలు వెళ్ళకూడదని నోవాహు కుటుంబం లాగా వారు దేవుని యొక్క భయభక్తులు కొని దేవుడు చెప్పినట్టు ఆ ఓడలకు వారు వెళ్ళినారు. దేవంగా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం యేసు ప్రభువే మనకి రక్షణ ఓడగా ఉన్నాడు. ఆయన నమ్మడం ద్వారా మనం ఆ రక్షణ ఓడలోకి వెళ్తాం. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటామని దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. నేను ఒకవేళ చనిపోతే నేను దేవుని రాజ్యంలో ఉంటానని గొప్ప నిరీక్షణ నాకుంది. ఎందుకంటే నా కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణలో నేను కూడా ఉన్నాను. ఒకవేళ నువ్వు లేకపోతే ప్రభువా నన్ను మీ రక్షణ చేత కడగండి, పవిత్రపరచండి, నన్ను మీ రాజ్యంలో చేర్చుకోండి అని హృదయపూర్వకంగా యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయాన్ని విశ్వసిస్తే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. నువ్వు దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వు అని దేవుడు అడుగుతాడు. దేవుడు నీ హృదయాన్ని అడుగుతుండగా తోసి వేస్తే ఒక మనుషులు దేవుని ఉగ్రతకు పాత్రులైన రీతిగా మనం కూడా ఆ విధంగా పాత్రులమైనాం. నోవాహు తన జీవితంలో నిజారైతుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేసినాడు. దేవుని యొక్క విషయంలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పవిత్రమైన దేవుని అర్పించి దేవుడికి మంచి ఆరాధకుడిగా ఉన్నాడు. మన జీవితంలో నోవాహు వలె, నోవాహు యొక్క కుటుంబం వలె కనుక మనం కూడా మన జీవితంలో దేవుడు చెప్పిన పని చేద్దాం. అది ఎంత కష్టమైన నోవాహుకి 100 సంవత్సరాలు ఒక పడవని కట్టాలంటే ఎంత కష్టమైపోయింది. నోవాహు 100 సంవత్సరాలు ప్రవచించినాడు. ఒక్కరు మారుమనసు పొందకున్నా తను దేవుడు చెప్పినాడు కనుక ఎవరు రక్షించుకోకూడదని చెప్పినాడు. మనం దేవుడు చేస్తున్నాడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. తను తన కుటుంబాన్ని కూడా తను పోషిస్తున్నాడు. తన ద్వారా జంతువులు కూడా ఆశీర్వదించబడినాయి. అన్ని కాపాడబడినాయి. ఈ ద్వారా నా ద్వారా కూడా మన కుటుంబము రక్షింపబడుతుందా? మన వారు రక్షణగా పొందుతున్నారా? అయితే మనం దేవుని పని చేయగలుగుతున్నామా? దేవుని మన జీవితం ద్వారా సంతోషపెడుతున్నామా? అలనాటి ఆ నోవాహు కాలంలో దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. అయితే నేటి దినాన్ని ఒక చక్కటి తీర్మానం చేస్తాను. దేవా, నేను నోవాహు వలె, నోవాహు కుటుంబం వలె నీ పని చేస్తాను. దేవా, నేను నా కుటుంబం ద్వారా నీకు మహిమ తీసుకొస్తాను. దేవా, నా కుటుంబం ద్వారా నీకు సంతోషం తీసుకొస్తాను అని చెప్పగలుగుతామా? ఒకవేళ అలా నోవాహు కుటుంబం వల్ల మన కుటుంబం లేకపోతే దేవుడి దగ్గర మనం ఆశ్రయిస్తాం. దేవుడు ఖచ్చితంగా నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా జీవించినాడో తర్వాత మనం కూడా ఆ విధంగా దేవుడు జీవిస్తాం. నోవాహు కుటుంబమే మన కుటుంబం, నోవాహు వంశమే మన వంశం. ఆ వంశంగా చనిపోయినారు. ఆ నోవాహు కుటుంబం పుట్టిన విధంగా మనందరం మనకు ఎంత దేవుడు జీవించినాడంటే మనందరం నోవాహు మనందరం వేరుగా ఏమి కాదు. లోకంలో కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రం ఉండొచ్చు, కానీ ఆ కుటుంబమే మనం నోవాహు ఆ దినాన్ని ఏ విధంగా కనిపించినారో ఆ నోవాహు కుటుంబము మన మూలపితుడైన నోవాహు వలె మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఆయన సహాయం కొరకై మనము వేదికం కొంచెం మనం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కుటుంబం కొరకై దయచేసి ప్రార్థన. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం తీర్చండి. మీరే తోడుగా ఉండండి. ఆత్మీయంగా, భౌతికంగా మీ ఉన్నత ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చుకొని కేవలము మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని మీ దయగల అపేక్షలు మీకు కొనుక్కోండి.
యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఇదిగోండి ఇంకా ప్రేయర్ చేసేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరిపోయారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కామెంట్స్ చేయండి ఇంకా వీడియోస్ మీకు చేయాలి ఇంకా రావాలి అనుకుంటే. అంటిల్ దెన్ బాయ్ అండి, బాయ్. ఇంకా ఇక్కడ చూడండి స్మైలీ పాప అయితే వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్తూ ఉంది అన్నమాట. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంకా మేము ప్రేయర్ చేసుకొని భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే 12 అయిపోయిందనమాట. ఇంకా బండి అయితే ఇంకా గుంటలలో అలా వెళ్ళేసరికి అక్కడ ఇక్కడ కదిలేసరికి ఎత్తేస్తూ ఉండేసరికి ఫుల్ మేము అలసిపోయాము. 12 అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫుల్ హాయిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, bye అండి, love you all, take care.